ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. వాస్తవాలను తెలుసుకోకుండా మీడియా ద్వారా కథనాలను ప్రచురించడం సరికాదన్న విషయాన్ని జర్నలిస్టులంతా గ్రహించాలని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకప్రద బాగ్జీ అన్నారు. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన ఉగాది సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలు రాయడం ద్వారా ప్రజలకు మేలు జరగకపోగా కీడు జరిగే ప్రమాదం ఉంటుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులను, నిర్వాహకులను ఉగాది శుభాకాంక్షలతో అభినందించారు. వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలను, కథనాలను ప్రచురించటం సరికాదన్న విషయాన్ని జర్నలిస్టులంతా గ్రహించాలని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకప్రద బాగ్జీ అన్నారు. తెలుగు జర్నలిస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన ఉగాది సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వార్తలను రాసే ముందు నిజాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, లేదంటే సమాజం తప్పుదోవ పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం జర్నలిస్టులకు నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని అందించడంతో పాటు దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది సంబరాలను ఆనవాయితీగా జరిపించడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేయడంతో పాటు వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖలోని ప్రముఖ ఆసుపత్రుల సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అంతకుముందు పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చిన్నారుల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీఆర్కే న్యూస్ చైర్మన్ రాజేంద్ర, వాజీ ఎండి శ్రీనివాస్, స్థానిక కూటమి నాయకులు, టీజేఎఫ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉగాది అనేది ఒక కొత్త నిర్ణయం తీసుకునేటటువంటి గొప్ప సందర్భం. ఉగాది పచ్చడిలోనే అనేకమైనటువంటి సత్యాలు ఉన్నట్టుగానే, అలాగే ఒక వార్త ప్రసారం చేయబోయే ముందు మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది, ఇది ప్రజలకు ఉపయోగమా, మనం ఇస్తున్నటువంటి సమాచారం సమాజానికి అవసరమా, అలాగే ఇస్తున్నటువంటి వాటిల్లో లోతైనటువంటి నిజాలు ఉన్నాయా, తెలుసుకున్నదే చెబుతున్నది ప్రజల కోసమా లేక ప్రయోజనం కోసమా అన్నటువంటి ఆలోచన చేయాల్సిన దశలో ఇవాళ మీడియా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, అలాగే డిజిటల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా సరే ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఉంటేనే జర్నలిస్టుకు బతకన్నట్టుగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. అది వెనుకబాటుతనం. ఇవాళ ఎక్కడికక్కడ స్థానికమైనటువంటి సమస్యలే కాదు, రాష్ట్ర సమస్యలు కూడా ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో కొంచెం మనము బుర్రబెట్టి అప్డేట్ అయ్యి జనం సమస్యలను అలాగే వాటి పరిష్కారాలను మనము ఏదో సొల్యూషన్స్ తెచ్చే కంటే కూడా, వాటి మీద దృష్టి పెట్టే కంటే కూడా జనాన్ని ఆలోచింపజేయట్టుగా, ఎవరి సమస్యలు వాళ్ళే తీర్చుకోగలిగేటటువంటి ఒక బాధ్యతను పెంచగలిగేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి వార్తలు మీరు ఇవ్వాలని ఆశిస్తూ, ఈ శుభ సందర్భంగా ఈ ఉగాదిలో ఒక మంచి జరగాలని, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర. ఈ సంవత్సరం ఉగాది సంబరాలకి ప్రత్యేకమైన కార్యక్రమం చేయాలంటే స్థానికమైనటువంటి మంచి హాస్పిటల్స్ యాజమాన్యాన్ని సంప్రదించి వారి ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టడం కూడా జర్నలిస్టులకి అది శ్రేయోదాయకమైనటువంటి ఒక కార్యక్రమం. అందుకు ఈశ్వర చౌదరిని వాళ్ళ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. అందరికీ ఈ పరాభవనామ సంవత్సర ఉగాది సంబరాల శుభాకాంక్షలు. ముఖ్యంగా సాక్ష్యం టీవీ అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను చూస్తూనే ఉంటాను, నేను ఫాలో అవుతుంటాను రెగ్యులర్గా సాక్ష్యం టీవీ అని. వాళ్ళు తీసుకున్నటువంటి సామాజికమైనటువంటి ఇతివృత్తాలు ఉన్నాయి, అవి ఒక్కొక్కప్పుడు కళ్ళ నీళ్లు తెప్పిస్తాయి. అటువంటి సామాజిక ఇతివృత్తాలను తీసుకొచ్చి బాహ్య సమాజానికి చూపించి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఉపాధిని వాళ్ళకి కలిగేటట్టు చేసి ఒక వారధిలాగా నిరుపేదలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పై వాళ్ళకి తెలియజేయడంలో వాళ్ళు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ మధ్యనే నేను వారికి కార్యక్రమం ఒకటి చూశాను. కొన్ని లక్షల మంది వ్యూయర్స్ వచ్చారు. అంటే లక్షల మంది వ్యూయర్స్ వచ్చారంటే దానిలో ఉన్నటువంటి కంటెంట్లో ఉన్నటువంటి సారాంశం, అందులో ఉన్నటువంటి నిబద్ధత లేకపోతే అన్ని వ్యూస్ రావు. అది నేను చూశాను. అది చూడగానే నాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చాయి. అటువంటి నిరుపేద పరిస్థితుల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి దోహదపడేవాడే నిజమైనటువంటి జర్నలిజం. అదే నిజమైనటువంటి జర్నలిస్టు తాలూకా వృత్తి. కాబట్టి సాక్ష్యం టీవీని, వారి యాజమాన్యాన్ని, మరి సాక్ష్యం వీక్షకులను కూడా ఈ ఉగాది సంబంధంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే వైజాగ్లో ఈరోజు ఇంతటి మహత్తరమైన ఉగాది పురస్కారాలకు పరంగా ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులకు ఆయన చేతుల మీదుగా, అదేవిధంగా కమిషనర్ గారు బాబ్జీ గారి చేతుల మీదుగా కూడా పూర్తిగా కూడా వారికి పురస్కారం లభించిందంటే వారి జర్నలిజంలో చేసినటువంటి వారికి పూర్తిగా ఈరోజు ఒక ఏదైతే మంచిది ఉన్నతంగా కలిగించిందని చెప్పేసి కూడా జర్నలిస్టులందరూ కూడా చాలా ఆనందకరంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎన్నో సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ఎన్నో సుదీర్ఘ సంవత్సరాల నుంచి ఇక జర్నలిజంలో చేస్తున్న విధానం పెట్టి చూస్తే ఎటువంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా వారికి భరోసానిస్తూ, వారికి నేనున్నానంటూ కూడా ధైర్యాన్ని ఇస్తూ ఈ టీజేఎఫ్ తెలుగు జర్నలిజం ఫామ్ ద్వారా కూడా ప్రతి జర్నలిస్టు కూడా ముందుకు సాగిపోవాలి. వారికి జరగవలసిన అందాల్సినవన్నీ కూడా ప్రభుత్వం నుంచి కానివ్వండి, ప్రభుత్వ పథకాల నుంచి కానివ్వండి, ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా వారి కుటుంబాలకు అండగా కూడా జర్నలిస్ట్ ఫామ్ ఉంటుందండి. ఈరోజు మాలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జర్నలిస్ట్ ఫామ్ టీజేఎఫ్ అండగా ఉంది అంటే ఈరోజు పూర్తి స్థాయిలో మేము ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఇక్కడికి వచ్చామంటే పూర్తి స్థాయిలో ఎవరైతే ఈశ్వర్ చౌదరి గారి దిశానిర్దేశాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి పూర్తిగా ఆయన సహకారం, ఆయన ఆదేశాలు, అదేవిధంగా రాజేంద్ర గారి నిర్దేశాలతో కూడా పూర్తిగా ముందుకు సాగిపోతామని కూడా ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క ఉగాది పురస్కారాలు పూర్తిగా చెబుతూ ప్రతి ఒక్కరికి టీజీఎఫ్ సభ్యులకు అదేవిధంగా పూర్తిగా కూడా నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ ప్రజల పాటు ఉంటూ, ప్రభుత్వం పాటు ఉంటూ, ప్రజల పక్షాన పడుతున్న సాక్ష్యం టీవీ వారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అశోక్. అందరికీ నమస్కారం. సాక్ష్యం టెలివిజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఈరోజు జరగడం జరిగింది. టీజీఎఫ్ సభ్యులందరికీ కూడా
ఉగాది కానుకలు వచ్చిన గెస్టులతో అయితే అందించడం జరిగింది. ఏదైతే టీజీఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అనేక పండుగలు జర్నలిస్టులతో అయితే జరుపుకోవడం జరుగుతుంది. అదే జర్నలిస్టులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే టీజీఎఫ్ అనేది ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్ అంటూ కూడా జర్నలిస్టులు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రాయల్ క్లబ్లో జరిగిన ఉగాది సంబరాలకు సంబంధించి కూడా అనేక జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇక్కడికి చేరుకొని చాలా సంతోషంతో ఉగాది కానుకల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతో టీజీఎఫ్ ఇచ్చిన కానుకలు ఏవైతే ఉన్నాయో వాటితో అయితే చాలా వరకు ఉగాది సంబరాలు అంబరాలు అంటేలాగా కూడా పండగ చేసుకునే వాతావరణం అయితే కనబడే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులుగా ఉన్నటువంటి 35 మంది సభ్యులు తెలుగు జర్నలిస్ట్ ఫోరం వైజాగ్ వేదికగా ఈశ్వర చౌదరి గారి ఆధ్వర్యంలో చాలా బృహత్కరంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో హాజరవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ప్రెస్ క్లబ్ తాడేపల్లిగూడెంలో జర్నలిస్టుల సంక్షేమే ధ్యేయంగా అనే నినాదంతో ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అదే కోవలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం కూడా ఏదైతే మా ఆశయాలకు అనుగుణంగా అదేవిధంగా ఆ దిశగా పయనిస్తున్నటువంటి జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పయనిస్తున్న తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో మేము కూడా ఈరోజు 34 మంది సభ్యులం ఈరోజు ఇక్కడికి వైజాగ్ వచ్చి చేరడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కూడా మా ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఇదే స్థాయిలో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం, అదేవిధంగా మన మిత్రులందరినీ కూడా ఏకదాటిగా తీసుకొచ్చి ఈ సంఘాన్ని మరింతగా ఉన్నత స్థితికి చేసే దిశగా ఈ రాష్ట్రమే కాకుండా రాబోయే రోజుల్లో 2 రాష్ట్రాలు కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా కృషి చేసేందుకు మా తరపు నుంచి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈశ్వర చౌదరి గారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మీ శివాదలాయ్, తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈ యొక్క సంస్థలోని నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేయడము, నాతో పాటు నా కుటుంబ సభ్యుల్లాగా ఉండే ప్రతి ఒక్కరు కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం కోసం కృషి చేస్తూ, అలాగే ఈ యొక్క ఉగాది సంబరాల్లోనే ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఒకే తాటి మీదకి తెచ్చిన ఈశ్వర చౌదరి గారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సాక్షి టీవీ టెలివిజన్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అతిరథ మహారథులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి ఎవరైతే ప్రతిభ కనపరిచిన జర్నలిస్టులకు కూడా ఈరోజు అవార్డుల కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఒక సంస్థను నెలకొల్పి ఒక్కడే ఆ సంస్థను ముందుకు తీసుకెళ్తూ నేను ఒక్కడినే చాలు అంటూ కూడా తన ప్రతిభను నిరూపించుకున్నటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా మనం చెప్పుకునేటటువంటి వ్యక్తి సాక్ష్యం టెలివిజన్కి సంబంధించి శ్రీనివాసు. ఆ శ్రీనివాసుకు సంబంధించినటువంటి ఆయనతో పాటు ఉన్నటువంటి కొలీగ్స్, ఆ జర్నలిస్టులు పనితీరును కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం గుర్తించింది. అందులో భాగంగానే ఈ ఉగాది సంబరాల్లో ఉగాది అవార్డును కూడా ప్రదానం చేయటం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, అలాగే సమాజం మీద జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, వాటన్నిటిని కూడా నిగ్గు తేల్చి ప్రజల కోసం, సమాజం కోసం నిలబడుతున్న శ్రీనివాసుని తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరపున అభినందిస్తున్నాము.